ఫోర్స్ మాజీ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో పాటు చాలా మంది కీలక నేతలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఆర్థిక సాయం అందించే వారిపైన దాడులు నిర్వహించామన్నారు. ఇక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బుల్ని తరలించి స్వయంగా బీఆర్ఎస్ నేతలకు అప్పచెప్పామన్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సమయంలో కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని టార్గెట్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొన్న వారంతా మాట్లాడుకొని ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం చేశారని తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇదే అంశంపై ఇవాళ ది డిబేట్ ది ట్రూత్లో చర్చించుకోబోతున్నాం. ఇందులో మనతో పాటు జాయిన్ అయ్యారు రవళిరెడ్డి గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ గారు, బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల్ గారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా రవళిరెడ్డి గారు, కాంగ్రెస్ మీతో ప్రారంభిద్దాం. మేడం, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న తాజా విషయాల గురించి లేదా ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? ఒక మనిషి యొక్క వ్యక్తిగత విషయాలను ట్యాపింగ్ చేయడం, దొంగచాటుగా వినడం అది చాలా నేరంగా పరిగణించబడుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా వ్యక్తికి తెలియకుండా వినడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది 2018 ఎలక్షన్ల ముందు కూడా అప్పటి మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, మా ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయి, మా ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్పినా కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. తర్వాత 2018 తర్వాత ఏదైతే కిషన్ రెడ్డి గారు కూడా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పారు తప్ప ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే కేంద్రం చర్యలు తీసుకుంటే, కేంద్రం ఆదేశిస్తే, చర్యలకు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆ రోజే తీగ లాగితే డొంకంతా కదిలే పరిస్థితి ఉండే. కానీ ఎందుకు మరి వాళ్ళు మీనమేషాలు లెక్కించారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఈ ప్రణీత్ రావు గాని, భుజంగరావు గాని, సంథింగ్ సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లు ఈ రోజు ఒక వ్యక్తి చేతిలో ఏ వ్యక్తి చెప్తే చేశారు, ఇప్పటికి కూడా పేరు చెప్పడానికి వాళ్ళు సందేహిస్తున్నారు. ఒక పెద్ద ఆయన అంటున్నారు. అంటే ఎలక్షన్లే పరమావధిగా ఏ రకంగానైనా అధికారంలోకి రావాలని చెప్పి రెండవసారి దొంగదారిలో అధికారంలోకి వచ్చిన వీళ్లకు